నమస్తే స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థిక అసమానతలు లేని సమాజమే తమ లక్ష్యం. పెనుమాకలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో తాను జీతం తీసుకోను. పిఠాపురం మండలం గొల్లప్రోలలో పింఛన్ల పంపిణీ సభలో డిప్యూటీ సీఎం పవన్. ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. దక్షిణంలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఆర్థిక అసమానతలు లేని సమాజమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజావేదికలో గ్రామస్తులు లబ్ధిదారులతో మాట్లాడారు. రాష్ట్రమంతా పింఛన్ల పండుగగా మారింది. పాత పింఛన్లతో పాటు కొత్త పింఛన్ కలిపి 7,000 రూపాయల చొప్పున లబ్ధిదారులకు అందజేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పెనుమాక ఎస్టీ కాలనీలోని ఓ పూరి గుడిసెలో ఉన్న లబ్ధిదారుడు రాము ఇంటికి వెళ్లి పింఛన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు వారిచ్చిన టీ తాగుతూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మసీదు సెంటర్లో నిర్వహించిన ప్రజావేదికలో గ్రామస్తులు లబ్ధిదారులతో ముచ్చటించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడటమే తమ ఆలోచన అని అన్నారు. వీలైనంత త్వరలో టీచర్ల నియామకాలు చేపడతామన్నారు. పరదాలు సీఎం పోయి ప్రజానేత వచ్చారని మంత్రి లోకేష్ అన్నారు. మీ అందరి దయ వల్ల, ఆశీస్సుల వల్ల 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీని అభిమానించిన నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. విమానం చూరుకొని ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మంచి నియోజకవర్గాలు గాజువాక, అదే మరికి 95,000 మెజారిటీ అక్కడ. ఇంకొక పక్కన భీములి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట, అక్కడ 94,000 93,000 మెజారిటీ. మూడో నియోజకవర్గం మంగళగిరి 92,000 మెజారిటీ. నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీని అభిమానించిన మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాకుంది. భవిష్యత్తులో కూడా ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అందరికీ న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు కానీ, గ్రామాలు కానీ, వర్గాలు కానీ తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో, మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. పెన్షన్ పండుగ ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. మంచి ఎండలు, మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదెలిని పరిస్థితిలో ఏప్రిల్ మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం, అయినా కూడా ఏం లేదు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి
ఆ రోజు మీ అందరినీ కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. దగా, మోసం, మాట్లాడితే అబద్ధాలు. నిన్న కూడా మీరు చూస్తూ ఉంటారు. అనునిత్యం 5 ఏళ్ళు అబద్ధాలతో బతికారు. ఇప్పుడు కూడా అబద్ధాలతో బతకాలనుకుంటున్నారు. నా దగ్గర అది వీళ్ళ కాదు. వాస్తవాల్ని ప్రజలకు చెప్పి మీలాంటి అబద్ధాల కూరల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా భూసమాధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్పాలి. మొన్న నేను అదే మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కూడా ఎన్నికల ముందే జట్టు కట్టామంటే దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదని ఎప్పుడైతే 2 పార్టీలకు ఒక అవగాహనకు వచ్చామో ఆ రోజే ఎన్నికలైనాయనే అభిప్రాయంతో అందరూ వచ్చారు. ఆ తర్వాత బీజేపీతో కలిశాం. 3 పార్టీల కలయిక కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితిలో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలన్న ఆలోచనతోనే చేశాం. నేను చేసింది, మేము చేసింది సరైన నిర్ణయమని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండంగా గెలిపించారు. నా చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూశాను, కానీ 11 సీట్లతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చూస్తే ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా ఇన్ని తక్కువ సీట్లు ఎవరికీ రాలేదు. అంటే ప్రజల నిర్ణయం అది. దాన్ని మేము ఇంకొకటి కూడా చెప్తున్నాను, మేము ఎప్పటికి కూడా ఇక్కడుండే మా నాయకులు, మొత్తం రాష్ట్రంలో ఉండే నాయకులు ఎప్పుడు మీకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా ఉండమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పింఛన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో సాగింది. ఒకేసారి 7,000 రూపాయలు అందడంతో లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో తాను జీతం తీసుకోకూడదని నిర్ణయించుకున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. దేశంలో మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతానని చెప్పారు. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలని అనుకుంటున్నారని, సేకరణను అధ్యయనం చేస్తున్నానని చెప్పారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియడం లేదని, ఆ నిధులు ఉపయోగిస్తే కొంత అభివృద్ధి జరిగేదన్నారు. తన వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదని స్పష్టం చేశారు. $600 కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అదే 600 కోట్లు ఈ పార్టీకి మనకి మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది. సో మేము తీసుకున్న ప్రయారిటీ అది. హంగులకి ఆర్భాటాలకి కాకుండా, నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు, ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు, నేను మీకు మాటిస్తున్నాను. అలాగే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకి 40% దాటితే తప్ప మనకి దివ్యాంగుల సర్టిఫికేట్ రాదు అనేది డాక్టర్లు అసెస్ చేయాలి. ఒకసారి 90% ఉంటుంది, కానీ దాన్ని అసెస్ చేయరు. అందుకని ఇందాక మాట్లాడుతున్న సదరన్ సర్టిఫికేట్ నేను పదం అంటే ఒక డాక్టర్ వచ్చి ఇది ఎంత శాతం మనకి ఈ వారి శరీరంలో పనిచేయట్లేదు, ఏ అవయవాలు పనిచేయట్లేదు ఒక నిర్ధారణకు రావడానికి దాదాపు కొంచెం ఆ సమయం తీసుకోవాలి. దీన్ని నడిపే నాయకత్వం కానీ వ్యవస్థ కానీ అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ నిర్వీర్యంగా ఉన్నాయి, కొంత జోష్తో పనిచేయట్లా. సమస్యగా పెడతాం. అదే డబ్బు అందరికీ ఏముంటుందంటే ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు చిటికలో అయిపోతాయి. అవో, కానీ చిటికలో అయ్యే వరకు పనిచేస్తాం. ఇదేంటంటే మీకు వినే ప్రభుత్వం చెప్పడానికి నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని నిలదీయండి అని నేను అడిగానప్పుడు, మీరు ఓటేశారో లేదో నేను కూడా అడగట్లా. ఇందాక చాలా నా పెద్దలు వేదిక పైన మాట్లాడుతూ ఒకటే చెప్పారు, ఈ పార్టీ కాకపోతే మేము పెన్షన్లు తీసేస్తున్నారు. కృష్ణరాజు గారు చెప్తా ఉన్నారు, వాళ్ళ పార్టీ మెంబర్లు అయితేనే మేము ఇస్తాం. నేను మీకు మాటిస్తున్నాను, గత ప్రభుత్వంలో కాదు, మీరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కనీసం మీకు ఇవ్వటం అది మా కనీస ధర్మం, ఈ ప్రభుత్వ బాధ్యత. పిఠాపురంలో తీసుకొచ్చి మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే మీరు ఓటు వేయకపోయినా కానీ అర్హత ఉన్న వారికి అది మీకు
ఇంటికి వచ్చి తీరుతుంది. తీసుకుంటూ మీ అందరికీ మరోమారు అధికార యంత్రాంగానికి, ఆర్డీఓలందరికీ, వేదిక పైన ఉన్న అధికారులందరికీ, ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, తెలుగుదేశం నాయకులందరికీ, అలాగే ముఖ్యంగా జనసేన నాయకులకి మీరు చేసిన కష్టం నేను మర్చిపోలేను. నేను ఇప్పుడు ప్రారంభించాను, ఇల్లు వెతుకుతున్నాను, ఇక్కడ నా సొంత స్థలం వెతుకుతున్నాను. సొంత ఇల్లు కట్టడానికి నిర్ణయించుకున్నాను, ఇక్కడ కట్టబోతున్నాను. సో మీ అందరి ఆశీర్వాదాలు కావాలి, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. ఇక్కడున్న మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ పింఛన్ల పంపిణీలో బిజీ అయ్యారు. ఉదయం నుంచే నియోజకవర్గంలోని 14వ వార్డులో కలియ తిరుగుతూ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేశారు. పింఛన్లు పంపిణీ చేస్తుంటే లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఎమ్మెల్యే చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమంటున్న దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్తో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. దక్షిణ నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే శ్రీనివాస్ ఈ రోజున పెద్ద ఎత్తున పెన్షన్ల పంపిణీ చేశారు. ఎట్లా ఉంది చెప్పండి, ఎన్ని వార్డులు తిరిగారు సార్? ఇవాళ సౌత్ నియోజకవర్గంలో 14 వార్డులు, 14 వార్డులు కూడా తిరగడం అవుతుంది. ఆల్మోస్ట్ 10 అయిపోయినాయి, ఇంకొక 4 వార్డుల్లో కూడా వెళ్తూ ఉన్నాం. ఈ పెన్షన్ కార్యక్రమం అన్నది ఒక మహత్తరమైన ఘట్టం. సామాజిక భద్రత కోసం, ఇవాళ బడుగు బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ ఆధ్వర్యంలో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి ఇవాళ రామరాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నట్టుగానే ఇవాళ పేదల జీవితాల్లో వెలుగు నింపేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇది. ఆల్రెడీ 5 పథకాల మీద ఆయన సైన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. భవిష్యత్తులో ఇంకా ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చబోతూ ఉన్నాం. ప్రభుత్వం తరపున ఎవరైతే లబ్ధాలు ఉన్నారో, ఎవరికైనా అన్యాయం జరిగినా కూడా వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పేసి ఇవాళ మేము చెప్పడం జరిగింది. ఇవాళ ఇలాంటి కార్యక్రమం గత ప్రభుత్వం చూసాం మనం, 250 అని. అలా కాకుండా వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగును నింపాలి, వాళ్ళు ఎంతో ఆర్థికమైన ఇబ్బందులు ఉండకూడదు, మంచి పౌష్టికాహారం తినాలి, వాళ్ళ జీవితం అంతా కూడా హ్యాపీగా గడవాలనే ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ కంటే కూడా ఇంకా ఎక్కువగా జనాలు ఇలా పబ్లిక్, అలాగే ఎన్డీఏ నాయకులు, అందరు నాయకులు పాల్గొని, ముఖ్యంగా ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్నారు. మరి గత ప్రభుత్వాన్ని చూసాం, ఈ ప్రభుత్వాన్ని చూసాం. ఇవాళ లబ్ధిదారులు అంతా ఎంతో హ్యాపీగా ఒక పండుగ వాతావరణం ఇవాళ ఇలాంటి కార్యక్రమం చేసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రానున్న రోజులు ఇంకా మనం ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి పేదలకు అండగా ఉండాలి. ఈ ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమం అన్నది ప్రతి ఒక్కరికి, ఆర్థిక పనులు అందరికీ అందాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటూ, ఇవాళ ప్రతి ఇంట్లో కూడా లబ్ధి చేకూరే విధంగా ప్రతి ఇంటిని కూడా మేము టచ్ చేస్తాం. రానున్న రోజుల్లో వార్డు పర్యటన, అత్తారులో 2-3 రోజుల్లో వార్డు పర్యటన కూడా చేస్తాం. ఈ ప్రాంతంలో డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ, ఏ ఒక్క వ్యవస్థలు ఎక్కడ ఏ లోపం ఉన్నా కూడా దగ్గరుండి చేస్తాం తెలియజేస్తున్నాం. ఒకేసారి 7,000 రూపాయలు అందుకున్నారు అందరూ. వాళ్ళ స్పందన ఎట్లా ఉంది? అద్భుతంగా ఉందండి. వాళ్ళ పేసలు చూస్తే వెలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని చూశారు, ఇప్పుడు చూశారు. అంతకంటే ఒక పేద కుటుంబంలోకి 7,000 రూపాయలు వాళ్ళు వెళితే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో వాళ్ళ అద్దులు ఉండవు. సో వాళ్ళకి అలాంటి కార్యక్రమం చేపట్టినందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అటు మోడీ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనం ఇచ్చిన హామీ నెరవేర్చినందుకు మేము కూడా చాలా హ్యాపీగా జనంలోకి రాగలుగుతూ ఉన్నాం. భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు కూడా చేసి ఏదైతే ఓట్లు ఇవాళ మా బాధ్యత పెంచారు, ఎవరు ఊహించిన విధంగా మరి ఆ మిషన్లు ఎలా బతికాయి కూడా ఆ విధంగా కొట్టిపడేశారు. సో వాళ్ళందరికీ రుణపడి ఉంటాం, వాళ్ళకి అండగా ఉంటాం. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందే విధంగా కూడా మా సర్వీస్ ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇది ప్రభుత్వం పథకాలు అందరికీ అందేలా తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గయతో చిట్టుబాబు ఎస్టీవీ విశాఖ నుంచి. దక్షిణ నియోజకవర్గాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ శ్రేణులు ఆత్మీయ సమావేశం అల్లిపురం నేరెళ్ల కోనేరు జంక్షన్ వద్ద నిర్వహించారు. ఎమ్మెల్యే వంశీని వెండి కిరీటం, రుద్రాక్షలతో ఘనంగా సత్కరించారు. పలువురు ఆయనను పూలమాలలు వేసి సన్మానించారు. ఏడాదిలోపే ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వంశీ అన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ బిశెట్టి వసంతలక్ష్మి, కార్పొరేటర్లు ఊరుకోటి నారాయణరావు, నాయకులు చెనరెహమాన్, బుచ్చా రామురెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారిని గౌరవించే నిమిత్తం మంచి సన్మానం పెట్టారు. ఈ విధంగా అందరం సండే కలుసుకున్నాం. ముఖ్యంగా ఎలాగే అందరూ వచ్చారు కాబట్టి ఇక్కడ ప్రతి వార్డులోని రేపు మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం తాలూకా ఎన్డీఏ ప్రభుత్వం రేపు ప్రతిష్టాత్మకంగా చేపట్టే పెన్షన్ కార్యక్రమంలో ప్రతి బూత్ ప్రెసిడెంట్ మమేకమై అందరూ కూడా మన నిన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కాన్ఫరెన్స్ పెట్టి అనుకున్నారు అంటే కంపల్సరీ సపోర్ట్ చేస్తారు. సేవ చేయడానికి ముందుండే వ్యక్తి ఎవరంటే వంశీకృష్ణ యాదవ్ గారు. ఆయన 15 సంవత్సరాలు ఆయన యొక్క శ్రమ, ఆశయం, కృషి ఈ రోజు ఆయన్ని ఎమ్మెల్యేగా మన దక్షిణ నియోజకవర్గంలో గెలిపించుకున్నాము. అది మన అందరి అదృష్టం అనుకోవాలి. అలానే ఆయన వచ్చే ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏదైతే ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా చేస్తానన్నారో ఆయన మాట మీద నిల్చుంటే కంపల్సరీ ఆ మాట నిలబెట్టే వరకు ఆయన పడుకోరు. కంపల్సరీ మాకు తెలుసు ఆ విషయంలో, మేము గట్టిగా నమ్మాము ఆయన్ని. ఎలక్షన్ నుంచే మేము పరిచయం అయినా ఆయన మనస్తత్వం ఏంటని మేము అందరం చూసాం కాబట్టి అందుకే మీ అందరినీ కూడా ఓట్లు వేయమని చెప్పి మేము అడగడం జరిగింది. అలానే ఆయన ఏ విధంగా పనిచేస్తారో మీరు చూస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు ఇలానే ఆయన ఆదరించి మనం ఆయన్ని మంచి పనులకు ఉపయోగించుకోవాలని మన దక్షిణ నియోజకవర్గంలో అభివృద్ధి బాట. పింఛన్ల పంపిణీ ప్రారంభమైన సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో సంబరాలు చేశారు. చంద్రబాబు చిత్రపటానికి పింఛన్దారులతో కలిసి పాలాభిషేకం చేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డుల్లో లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. 4,000 రూపాయలు చేస్తానని చెప్పి మొట్టమొదటి నెల ఆ 4,000తో పాటు ఆ 3 నెలలు ఏదైతే ముందు మాట ఇచ్చారో 1000 కలిపి 7,000 రూపాయలు పెన్షన్దారులకు ఇస్తాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ఏదైతే భూముల్ని ఆస్తుల్ని అంత దొంగతనం చేద్దామని చెప్పేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నాడో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి అందరికీ కూడా స్వతంత్రం కల్పించినట్టు ఎంతోమంది ఆనందంగా వ్యక్తం చేశారు. ఇవాళ పెన్షన్దారులు కూడా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా 7,000 రూపాయలు ఆ చేతికి ఎప్పుడు కూడా చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అందలేదు. మొదటిసారి అది ఇచ్చే ఘనత చంద్రబాబు నాయుడు గారిది, అలాగే పవన్ కళ్యాణ్ గారిది, నరేంద్ర మోడీ గారిది. ఇప్పుడే అయ్యన్న పాత్ర గారు తన సొంత డబ్బుతోటి అన్నం పెట్టాడు అక్కడ హాస్పిటల్ దగ్గర. ఎన్నో నెలల నుంచి వస్తుంది. ఈ రోజుకి కూడా మేము ఎలక్షన్ అయిపోయాక కూడా మేము ఆపలే, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే మాట ఇచ్చామంటే మాట మీద నిలబడతాం, నిక్కచ్చిగా నిలబడతాం. అందుకే ఈరోజు అన్నా క్యాంటీన్ కూడా ఈరోజు సంతకం పెట్టి ఓపెన్ చేయబోతున్నారు. మళ్ళీ అందుబాటులో రాబోతుంది. పేదవాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళు కడుపు నిండా తినాలని ఏకైక ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రభుత్వంలో ఎవరైతే ఉన్న నాయకులు ఓడిపోయి ఇంట్లో కూర్చొని లేకపోతే బాపిరాజు కొత్తపల్లి వెళ్ళిపోయారో వాళ్ళందరికీ నేను చెప్తుంది ఏంటంటే, మీరు కూడా అప్పుడు మాట ఇచ్చారు క్యాంటీన్ పెడతాను ఇదని చెప్పి, బిర్యానీ పెడతానని చెప్పి, అన్నీ కూడా చెత్త మాటలు, సొల్లు మాటలు, అన్ని అబద్ధాలను నిర్ణయించి ఈరోజు ఏ విధంగా తీర్పుని ప్రజానికం ఇచ్చారో మీ అందరికీ తెలుసు. అలాగే అయ్యన్న పాత్ర గారిని రోజు అత్యంత ఉన్నత స్థానంలో, ప్రోటోకాల్ ప్రకారంగా ఉన్నత స్థానంలోని స్పీకర్గా కూర్చోబెట్టి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ గడ్డకి, ఈ నర్సీపట్నం ఊరికి, ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి అత్యంత ఉన్నతమైన గౌరవం కిరీటంగా పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పెన్షన్ కార్యక్రమంలో ఇక్కడ అయ్యన్నపాలెంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. చెప్పిన మాట ప్రకారం పింఛన్ పెంచి ఇంటి వద్దే పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగుతిటి ఈశ్వర్రావు అన్నారు. మండలంలోని చిలకపాలెం గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగుదిటి ఈశ్వరరావు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసేందుకు గ్రామాల్లో కలియదిరిగారు. లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ 7,000 రూపాయల పింఛన్ను నగదు రూపంలో వారి చేతుల్లో పెట్టారు. ఎమ్మెల్యే ఈశ్వరరావు గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు స్థానికులు సాదరంగా ఆహ్వానించారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో పింఛను పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. లావేరు మండలం తాళ్లవలస పంచాయతీ సుభద్రపురంలో పింఛన్లు పంపిణీ చేశారు. స్వయంగా ఎమ్మెల్యే వచ్చి పింఛన్లు అందించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. సుమారు 65 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లను కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిందని ఎమ్మెల్యే ఈశ్వరరావు తెలిపారు. ఇచ్చిన హామీని నెరవేర్చి చూపించామని అన్నారు. ₹1000 చెప్పిన 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు. ఇక నుంచి ప్రతి నెల 1వ తారీఖుకి నీకు 4,000 రూపాయలు పెన్షన్ నీకు అందుతుంది. 4,000 గత 3 నెలలు 1,000 రూపాయలు 3,000 కలిపి 7,000 రూపాయలు పెన్షన్. వచ్చే నెల నీకు 4,000 రూపాయలు 1వ తారీఖున నీకు అందుతుంది. పింఛన్లు పంపిణీ చేసేటప్పుడు లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమైందని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిలకరాము, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశామని ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. 44వ వార్డు అక్కేపాలెం షాదీఖానా వద్ద లబ్ధిదారులకు ఆయన పెన్షన్ పంపిణీ చేశారు. గత ప్రభుత్వమే పెన్షన్ విషయంలో రాజకీయం చేసిందని విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. ఎప్పుడు కని విని ఎరగని రీతిలో అంటే ఒకే రోజు సుమారు 65,18,000 మంది లబ్ధిదారులు అంటే పెన్షనర్స్ కి సుమారు 4,408 కోట్ల రూపాయలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో డిస్ట్రిబ్యూషన్ చేయటం అంటే భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలోనే చేయనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎంచేదంటే మేము ఉదయమే 6 గంటలు 6:30 గంటలకల్లా ఇక్కడికి వచ్చి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా మా చేతులతోటి అట్లాగే ఇక్కడ అధికారుల ద్వారా అట్లాగే ఇక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి పెద్ద ఎత్తున పండగ వాతావరణం కింద ఉంది. పండగ మేము చేసుకోవటం కాదు, ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారికి అంతకుముందు 3,000 రూపాయలు వచ్చే వారికి 6,000 రూపాయలు, అట్లాగే 4,000 రూపాయలు వచ్చే వారికి కూడా పెద్ద ఎత్తున 7,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళంతా చాలా ఆనందంతో ఉన్నారు. ఇచ్చిన మాట భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన పార్టీ 3 పార్టీల కూటమితోటి మేము అత్యంత మెజారిటీ మాకు ప్రజలు ఇచ్చారు. ఆ ప్రజలు ఇచ్చిన మాటకి అట్లాగే మేము ఏదైతే ఎలక్షన్స్ ముందు వాగ్దానం చేశామో అవన్నిటిని కూడా మేము నెరవేరుస్తామని చెప్పి ప్రజలకి తెలియజేసుకుంటున్నాము. అట్లా 14 కోట్ల రూపాయలు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దీనికి జెడ్సీ గారు, ఏపీడీ గారు అట్లాగే జనసేన నాయకురాలు, మిగిలిన కార్యకర్తలు, మిగిలిన ప్రతి పార్టీ నుంచి కూడా వారు కూడా ఎంతో ఆనందంగా అంటే ఎంతో 5 సంవత్సరాల నుంచి ఎక్కడ మాట్లాడలేనట్టు జీవీఎంసీ 23వ వార్డులో కూటమి నాయకుల ఆధ్వర్యంలో పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వార్డు పరిధిలోని బీజేపీ నాయకులు డి ఆనంద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ మాలతి లక్ష్మి తదితరులు ఇంటింటికి పింఛన్లు పంచారు. ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం చంద్రబాబు జనం గుండెల్లో నిలిచిపోతారన్నారు. నా పేరు దండిల ఆనందరావు. నేను స్వచ్ఛ భారత్ కో-కన్వీనర్గా ఉన్నానండి. నేను ఈరోజు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈరోజు మొత్తం అంతా కూడా స్వచ్ఛందంగా పెన్షన్ కార్యక్రమం ఈరోజు ఎంతో అద్భుతంగా ఘనంగా సాగుతుంది. ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రజలంతా ఎంతో ఆనందంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా గడప గడపకు చేరుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో మా కార్యకర్తలు కానీ తెలుగుదేశం, జనసేన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు. జరుగుతుంది. వచ్చే నెలలో కూడా 4,000 కంటిన్యూగా చేస్తారు. ఆయన ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాల ప్రకారంగా ఫస్ట్ తెల్లవారు 5:30 నుండి మేము లేచి 6 గంటల నుండి ప్రతి ఇంటింటికి గడప గడపకి తిరిగి పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టాం. సచివాలయం సిబ్బందితో ఇలాగ ఎన్డీఏ కూటమి కలిసికట్టుగా
ఓ ఫ్రెండ్లీ లాగా ఇంటింటికి వెళ్ళి ఇంత వర్షం పడుతున్నా లేచి ఇంటింటికి వెళ్ళి లేపి మరి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే కంటిన్యూగా మిగతా పథకాలు కూడా దపదపాలుగా ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సస్యశ్యామలుగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఈ ప్రభుత్వం అనేది ఏంటనేది చూపిస్తారు. ఎన్డీఏ కూటమిలో ప్రతి నిరుద్యోగికి జాబ్ రావడం అన్నీ కలిపికట్టుగా చేస్తారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తారు. సామాజిక భద్రతకు టీడీపీ పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్సీ చిరంజీవిరావు టీడీపీ నాయకుడు పోతన్నారెడ్డిలు అన్నారు. జీవీఎంసీ 20వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. పెంచుతూ ఆయన సంతకం చేశారు. సంతకం చేయడమే కాదు, ఈరోజు స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారే లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి స్వయంగా పింఛని ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు 2024 జూలై 1వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛను పండగ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు సహాయ సహకారాలతో, మరి ముఖ్యంగా సచివాలయ సిబ్బందితో, గతంలో మొన్న ఎన్నికల్లో 2 నెలలు వైసీపీ వాళ్ళు చాలా డ్రామాలు ఆడారు. వాలంటీర్ లేరని, అసలు వాలంటీర్ లేకపోతే వ్యవస్థ నడవదని ఎంతో ఇబ్బంది పెట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా సిఎస్ గారిని అడిగారు. రాష్ట్రంలో 1,25,000 సచివాలయ సిబ్బంది ఉంది, వాళ్ళ సహకారంతో మనం 1వ తేదీన పింఛన్ ఇవ్వచ్చు అని అడిగారు. అయినప్పటికీ అప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి గారు చాలా డ్రామాలు ఆడి కానీ ఈరోజు 5 గంటలు కానీ పూర్తిగా ఈ పింఛన్ కార్యక్రమం అయిపోతుంది. రాష్ట్ర ప్రజలందరూ ఇది గుర్తించాలని కోరుకుంటున్నాం. ఏ పాలకుడు నిజమైన పాలకుడు, ఏ పాలకుడు ప్రజలు మోసం చేసే పాలకుడో గుర్తించాలని కోరుతున్నాం. చివరిగా సచివాలయ సిబ్బందులందరినీ మేము కోరేది ఒకటే, మనం ప్రజల సొమ్ముతో, ప్రజల కట్టే పన్నులతో వారి జీతాలు తీసుకుని మనం బ్రతుకుతున్నాం కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ఈరోజు పూర్తిగా మొత్తం లబ్ధిదారులందరికీ ఇచ్చేయాలని చెప్పి మేము సచివాలయ సిబ్బందిని కూడా కోరడం జరుగుతుంది. ఫెస్ట్లోని 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. గతం నెలదే 3,000, ఇది ఒక 4,000, 7,000 రూపాయలు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళి కూడా మా పెద్దలు ఎమ్మెల్సీ గారు చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా యొక్క శాసనమండలి సభ్యులు ఒక 3 వార్డులకి ఈరోజు వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. సచివాలయం సిబ్బంది కూడా యుద్ధ ప్రాతిపదిక మీద తెల్లవారు 5 గంటల నుంచి కూడా ప్రతి ఒక్క గడపకి తట్టి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అన్ని మాట నెరవేర్చారో వాళ్ళకి ఈ వార్డు ప్రజల తరపున, మా నాయకుల తరపున, కూటమి సభ్యుల తరపున, ప్రతి కూటమి సభ్యుల తరపున అటు పవన్ కళ్యాణ్ గారికి, అటు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బీజేపీ పెద్దలు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మా వార్డు తరపున ప్రత్యేక ధన్యవాదాలు మీ ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఉత్తర నియోజకవర్గంలోని 55వ వార్డులో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. వార్డు కార్యాలయం వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో వార్డు సీఓ అనంతరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నిలబెట్టుకుని ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా 7,000 రూపాయలు చెప్పున మరి వృద్ధులకి, వికలాంగులకి మరి అందరికీ కూడా ఈ రోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఆయనకి చల్లగా నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ, అలాగే మరి ఇంకెన్నో మంచి మంచి ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఓపెనింగ్ అని ఇంకా చాలా కూడా ఉన్నాయి, అవి కూడా జరుగుతాయి. మొట్టమొదట ఈ పెన్షన్ల తోటి ఆయన ఓపెన్ చేశారు. ఆ గెలిపించుకున్న ప్రకారంగా ఈ రోజు మటుకు మొట్టమొదట 7,000 రూపాయలు చెప్పుని మరి పెన్షన్ ఇస్తున్నారంటే మరి ఎవరు అలా చేస్తారు? ఆయన ఉండబట్టే ఇలా చేశారు. ఇంకా ఆయన ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకుంటారు. చాలా సంతోషం అండి. మీ అందరూ కూడా ఈ రోజు పెన్షన్లు అందుకున్నందుకు ఒక పండగ వాతావరణం లాగా ఉన్నది. డబ్బులు ఎక్స్ట్రాగా మాకు ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన గెలటం మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము చాలా భేదవాళ్ళు ఉన్నాం. అందరూ వికలాంగులు ఉన్నారు, అనాథలు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు. అందరి కోసం కూడా పింఛన్లు పెంచి లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం మేలు చేసిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గంటి బాబ్జీ అన్నారు. 54వ వార్డు మరిపాలెంలో పార్టీ నాయకులు పొలమరశెట్టి శ్రీను, కార్తీక్ కుట్ట ఆధ్వర్యంలో పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రేపు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని నడపాలంటే ఈ బాకీలన్నీ తీర్చి ఎంత కష్టం మీ అందరికీ తెలుసు. ఒక కుటుంబం ఇటువంటి అప్పుల భారం పడిపోతే ఆ కుటుంబ పెద్ద ఎంత ఇబ్బంది పడతాడో అటువంటి ఇబ్బంది వచ్చింది. నియమించాలో తెలుసుకొని ఈవేళ డబ్బు సుమారు 4,500 కోట్లు ఈ నెల రోజుల్లో పోగేసి ఏ అకౌంట్లో డబ్బులు లేవు ప్రభుత్వంలో. దాన్ని ఎలాగా రెక్టిఫై చేయాలో ఆలోచించి డెఫినెట్గా రేపు ముందుకు తీసుకెళ్లి ఈ పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు చేయడానికి 1వ తారీఖు అనుకున్నాం కాబట్టి దాటకూడదని సుమారు 7,000 పెన్షన్
మామూలు పెన్షన్ ఇస్తే, వృద్ధులకి ఈవేళ డబల్ చేశారు, 6,000 ఇస్తే, పూర్తిగా ప్యారలైజ్ అయిపోయిన ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అంటే మాటలు కాదు. ఇవాళ కుటుంబానికి ఒక భారం తగ్గుతుంది. 15,000 అంటే ఆ కుటుంబం హాయిగా ఇన్ని పోషించడం కష్టమదా, భగవంతుడా మాకు ఎందుకు ఈ బాధ అనుకునే పరిస్థితి నుంచి ఫోన్లే అతని ఆదాయం అతను తెచ్చుకుంటున్నాడనే ధీమా వచ్చింది కుటుంబానికి. మధ్యతరగతి కుటుంబంలో మరీ ప్రమాదం. ఇటువంటి డబ్బులు జీతం వస్తే నెలనాడు ఎట్లాగూ మనం ఈ బాకీలు అనేది తీసుకోవాలనే ఆలోచన నుంచి బయటపడడానికి మంచి అవకాశం దొరికింది. అందుకనే ప్రజలు ఈవేళ ఆ హామీని నమ్మారు కాబట్టే 80%, 90% ఈవేళ ఓట్లు వేసి బ్రహ్మాండంగా 40,000, 80,000, 90,000 మెజార్టీతో గెలిపించారంటే అంత ఆశలతో ఉన్నారు కాబట్టి ఆశలన్నీ తీర్చడానికి మీ సహకారం ఇలాగే అందించాలి. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను గాజువాక టీడీపీ నాయకులు పప్పు రాజారావు, మొహమ్మద్ రఫీలు పంపిణీ చేశారు. 7,000 రూపాయల నగదును లబ్ధిదారులకు అందజేశారు. గత ప్రభుత్వం 3,000 పింఛన్కే ఆర్భాటం చేసిందని 4,000 రూపాయలను అందించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. వీళ్ళందరూ సహకారంతో మంచిగా నడపడానికి సక్సెసార్జీలు కాకుండా రాష్ట్రాన్ని కొద్దిగా చేయడానికి, అలాగే నిజమైన పేదవాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఇప్పుడు కూడా కొత్త రేషన్ కార్డులు కానీ పెన్షన్లు ఇంకా లేని వాళ్ళు కానీ ఎవరైనా ఓల్డేజ్ పిల్లలకి కొద్దిగా ఇబ్బందిగా ఉండే కొంతమంది చెప్పుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా దాటిన ఉన్నారు. అలాంటివి మా దృష్టి తీసుకొస్తే సచివాలయం మేడం గారి తీసుకొస్తే మనకి బాగా ఆదుకోవడానికి గవర్నమెంట్ ముందుందని చెప్పి తెలియపరుస్తున్నాం. పేరు ఏంటంటే పూర్వం ఉండేది. అలాగే బాగా పేదవాళ్ళు 2 రూపాయల కార్డు నుండి పెళ్ళైన వాళ్ళకి కూడా ఇది ఈరోజు తెలుగుదేశం పార్టీ తాలూకా మాట నిలబెట్టుకున్న విధానం. ఇది పేదల పట్ల ఉన్న పార్టీ, బడుగు బలహీన మైనార్టీ వర్గాలకి అభ్యున్నతి గురించి ఎప్పుడు కూడా వాళ్ళు కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీలోని అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు గతంలో జరిగాయి. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రజల్ని దోపిడీ చేసింది. దోపిడీ చేసి పేదవాడి నుండి పెద్దవాడి వరకు కూడా వాళ్ళు పట్టకొట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులు అయితే గతంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళం మనం రావడానికి కూడాను. గతంలోని 1,000 రూపాయలు ఉన్నది 2,000 చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దాంతోపాటు 3,000 ఇస్తానన్న అతను 5 సంవత్సరాలకే 1,000 రూపాయలు పెంచారు. ఇప్పుడు మాట నిలబెట్టుకుని వెంటనే 1,000 రూపాయలు పెంచారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. జనసేన నాయకులు కానీ అలాగే బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 65వ వార్డులోని రాజీవ్ మార్గులో లబ్ధిదారులకు 7,000 రూపాయలు పింఛన్లు పంపిణీ చేశారు. ఏప్రిల్లో ఇచ్చిన మాట ప్రకారం 2 నెలలు కలిపి 7,000 రూపాయలు లబ్ధిదారులకు చేకూరడంతో వారెంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తొలి సంతకాలు చేసిన 5 అంశాలు యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు, కూటమి నాయకులు గాంధీ, వాసు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఉందో ఆ మాటనే నిలబెట్టుకుంటూ 1,000 రూపాయలు ఒక్కమారుగా పెన్షన్ పెంచి మరి ఈరోజు పంపిణీ కార్యక్రమం చేస్తున్నామండి. ఆ 1,000 రూపాయలతో పెరిగినటువంటి 1,000 రూపాయలు ఏప్రిల్ నుంచి, అంటే ఏప్రిల్ మంత్కు ఒక 1,000 రూపాయలు, తర్వాత ఏప్రిల్ మేకి ఒక 1,000 రూపాయలు, జూన్కి ఒక 1,000 రూపాయలు, మొత్తం అలాగే జూలైతో కలిపి 4,000 రూపాయలు ప్లస్ పాత పెన్షన్ 3,000 కలిపి ఈరోజు మేము వాళ్ళందరికీ 7,000 చొప్పున పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందండి. సుమారు 65,31,000 మందికి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంచుతున్నాం. గాజువాక నియోజకవర్గానికి వస్తే 26,000 మందికి రమారమి 19 కోట్ల దాకా కూడా మేము ఈరోజు పంచడం జరుగుతుందండి. మరి ఇది మేము ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట, ఉమ్మడి కూటమి అధికారం కోసం వాళ్ళ ఎలక్షన్కి వెళ్ళినటువంటి రోజున ఇచ్చినటువంటి మాట నించోబెట్టుకుంటూ మేము హామీలను నెరవేరుస్తున్నామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. అలాగే మేము ఇంకా మిగతా హామీలను కూడా నెరవేరుస్తామని చెప్పేసి మరి మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చాలామందికి గత ప్రభుత్వం 6 స్టెప్ వెరిఫికేషన్ పెట్టి పెన్షన్లు కట్ చేశారని చెప్పేసి చాలామంది అర్జీలు ఇస్తున్నారు. అది మళ్ళీ పరిశీలించి పాత పద్ధతిలో ఏ విధంగా అయితే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు, పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పెన్షన్లు ఇచ్చారో ఆ విధంగా తీసుకోవడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
జీవీఎంసీ 72వ వార్డ్ చిన్నగంటెడ జంక్షన్లో టీడీపీ కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పింఛన్ల పండుగ నిర్వహించారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రమంతా పండుగ వాతావరణంలో ఉందని విజయ్ కుమార్ అన్నారు. గెలిచిన వెంటనే తొలి సంతకం చేసి చంద్రబాబు నిజాయితీ నిరూపించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. పెట్టి పెన్షన్లో 1వ తారీఖున 7,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మాటనే నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే ఈరోజు పేద అవ్వ తాతలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుంటుంది, మేము సురక్షితంగా ఉండగలం ఈ రాష్ట్రంలో అన్నటువంటి ఒక నినాదానముతో వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఈరోజు ముఖ్యమంత్రిగా వాళ్ళు చేయడం జరిగింది. అందుకు రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు 7,000 రూపాయలు ప్రతి ఒక్క లబ్ధిదారు పెన్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నేరుగా ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర. గతంలో మనం చూసాం ఒక కేటుగాడు, ఒక దొంగ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడో మనం చూసాం. ప్రజలను మోసం చేశాడు. ఏమన్నాడు ఆ రోజు? 3,000 రూపాయలు నేరుగా మీకు ఇచ్చేస్తాం, మీ ఖాతాలోనే పడిపోతాయని చెప్పి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ సంవత్సరంలో 250 రూపాయలు పెంచాడు. 2వ సంవత్సరం ఇవ్వాల, 3వ సంవత్సరం 250, 4వ సంవత్సరం 250, 5వ సంవత్సరం 250. ఆ 5వ సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఈరోజు రాష్ట్రాన్ని దోచుకు తిన్నందుకే అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల ఏ విధమైనటువంటి పరిపాలన చేశాడో మనం అందరం కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి. 65 లక్షల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అందరికీ నేరుగా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర చరిత్రలో పెద్ద మొత్తంలో లబ్ధిదారులకు పింఛన్లు అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. పింఛన్ల పంపిణీని తమ నియోజకవర్గంలో ఆయన ప్రారంభించారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. సూపర్ 6 పథకాలను సూపర్ ఫాస్ట్ గా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అని చెప్పని 819 కోట్లు ఎక్స్ట్రా ఈ పెంపు వల్ల ప్రతి నెల కూడా ప్రభుత్వానికి భారం అవుతా ఉంది. అయితే ప్రభుత్వం దీన్ని భారం అనుకోవట్లా. ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఎవరైతే వృద్ధులు, వితంతువులు, అలాగే దివ్యాంగులు, ఇట్లా ఇతర దాదాపు 28 కేటగిరీస్ పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం ఎంత ఇబ్బంది అయినా సరే దీన్ని చేయాలని ఒక కృతనిశ్చయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చెప్పిన హామీల్లో అమల్లో భాగంగా ఈ మొట్టమొదటి హామీది. దీన్ని ఈరోజు అమలు చేస్తా ఉన్నాం. 2024 సంవత్సరం ఏదైతే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ మరియు బీజేపీ పార్టీ కూటమి పార్టీలన్నీ కూడా కలిసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ దాన్ని అమలు చేస్తూ పెన్షన్ని 1000 రూపాయలు పెంచుతూ 4,000 రూపాయలు పెన్షన్ చేస్తూ అదేవిధంగా గడిచిన నెలల పెన్షన్ కూడా కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు భీమిలి నియోజకవర్గంలో భీమిలి శాసనసభ్యులైన కూటమి తరఫున గెలిచిన మరి గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా అదేవిధంగా స్థానిక టీడీపీ నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులు వీళ్ళందరి చేతుల మీదుగా కూడా భీమిలి నియోజకవర్గం స్వతంత్ర నగర్ కాలనీలో ఈరోజు 7,000 రూపాయల పెన్షన్ ని ప్రజలకు అందజేయడం జరిగింది. వైసీపీ పార్టీ, గత ప్రభుత్వం ఉన్న వైసీపీ పార్టీ లాగా దశల వారీగా పెంచుకుంటూ పోతాము అని చెప్పి అబద్ధాలు చెప్పకుండా మేము ఏదైతే చెప్పామో 4,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఇస్తున్నామో అది మొదటి నెల అంటే ప్రభుత్వం స్థాపించిన మొదటి నెల నుంచే జూలై 1వ తారీఖు నుంచే ఈ పెన్షన్ ని ప్రజలకు అందజేయడం వాళ్ళు ఎంతో ఆనందిస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఆర్థిక అసమానతలు లేని సమాజమే తమ లక్ష్యం. పెనుమాకలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో తాను జీతం తీసుకోను. పిఠాపురం మండలం గొల్లప్రోలలో పింఛన్ల పంపిణీ సభలో డిప్యూటీ సీఎం పవన్. ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. దక్షిణంలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకున్న స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి ఎస్టీవీ స్మార్ట్ న్యూస్. నమస్తే.